ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శృతి మీనాని కొట్టబోతూ ఉన్న ప్రభావతికి సివిల్ డ్రెస్లో వచ్చి ఊహించని షాక్ ఇచ్చిన ఇన్స్పెక్టర్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. శృతి అయితే జ్వరం వచ్చి ఇంట్లోనే ఉంటుంది. అప్పుడే ఇక రవితో, నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను డబ్బింగ్కి వెళ్ళడం లేదు, నువ్వు కూడా రెస్టారెంట్కి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది. లేదు, నాకు ఉండడానికి కుదరదు అని వెంటనే రవి అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత, నన్ను ఇలాగా చీట్ చేస్తావా, నేను అస్సలు కూడా ఇంట్లో ఉండను అని బ్యాగ్ సదురుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది శృతి. ఎక్కడికి వెళ్తున్నావు శృతి అని మీనా అడుగుతూ ఉంటే, నాకు విలువలేని చోట నేనుండను, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది శృతి. నేనేమన్నానని నువ్వు వెళ్ళిపోతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటే, ఈ ఇంట్లో నాకు విలువ లేదు, అందుకని మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నానంటూ ఇక బ్యాగ్ తీసుకొని శృతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు కారు తుడుచుకుంటూ చూస్తాడు శృతిని. అప్పుడే ఇక శృతి వెళ్ళిపోతూ ఉంటే అది చూసి బాలు అయితే వెనకాలే వచ్చిన మీనాని, ఏంటి మీనా, డబ్బుడమ్మ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతుందేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏమోనండి, మొగుడు పెళ్ళ మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు, కానీ శృతి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని, అయితే డబ్బుడమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందా, మళ్ళీ మనం ఇద్దరు వెళ్ళి బట్టలాడి తీసుకురావాలంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక ప్రభావతి, ఇదంతా నీ వల్లే జరిగింది అని మీనాని తిడుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది అత్తయ్య, వాళ్ళ మొగుడు పెళ్ళం గొడవ పెట్టుకొని శృతి వెళ్ళిపోతే నా మీద విరుచుకుపడతారేంటి మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. నువ్వేనే శృతికి అలాగా నేర్పించావు, నిన్ను చూసి అది అలా రెచ్చిపోతుంది అని మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అత్తగారు కొట్టినందుకు కాదట, తోటి కోడలు నవ్వినందుకంట, అలాగా సామెత ఉంది. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన డబ్బుడమ్మ బాగానే ఉంది, నా భార్యను పట్టుకుని తిడతావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి ఫోన్ రింగ్ అవడం చూసి లోపలికైతే వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళాక శోభ అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి. అమ్మో, వదిన గారు ఫోన్ చేస్తున్నారేంటి, అదేంటి అప్పుడే వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనుకుంటూ వెంటనే, చెప్పండి వదిన అని అంటూ ఉంటే, శృతి ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేసింది అని అడుగుతూ ఉంటుంది శోభ. ఇంట్లో నుంచి మీ ఇంటికి వచ్చిన మీ కూతురు ఇక్కడ ఏం జరిగిందో చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక చెప్పింది, కనీసం జ్వరం వస్తే ఇంట్లో ఉండమంటే భర్తని ఉండకుండా వెళ్ళిపోయాడు, మరి ఏ భార్యకైనా కోపం వస్తుంది కదా అని అడుగుతూ ఉంటుంది శోభ. వాడి పని అర్జెంటు పని వెళ్ళాడు, అయినా ఒకరి దగ్గర వాడు పని చేసేటప్పుడు ఇలా భార్యకి బాగా లేదని చెప్తే నీకు బాగానే ఉంది కదా, నువ్వు రావడానికి ఏంటని అడుగుతారు. నా కొడుకు చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రభావతి అయితే ఇక నిలదీస్తూ ఉంటుంది శోభాని. అప్పుడు ఇక ప్రభావతితో శోభ ఇలా అంటూ ఉంటుంది, కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నారు అని అంటూ ఉంటుంది శోభ. మీ కూతురు ఎన్ని తప్పులు చేసినా మీరు వెనకేసుకు రావడం లేదా? అలాగే ఏ తప్పులు చేయకుండానే నేను నా కొడుకుని పెంచాను, తను మాత్రం ఎందుకు ఇలా చెప్పకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అసలు ఏముందని ఇక్కడ, దానికి మొగుడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవాలా, ఇదేనా మీరు నేర్పిన పెంపకం మీ అమ్మాయికి అని ప్రభావతి రివర్స్లో అడుగుతుంది. శోభ అయితే, సరే మీరు ఎంత దూరం వచ్చారు కాబట్టి నేను చేయాల్సింది కూడా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది శోభ. తర్వాత ఇక ప్రభావతి అయితే, అసలు ఈ రవిగాడు ఒక్క పూట ఇంట్లో ఉంటే ఏమైపోయింది వీడికి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక రవికి ప్రభావతి అయితే ఫోన్ చేస్తుంది. ప్రభావతి ఫోన్ చేసి, ఏంట్రా ఇదంతా, నువ్వేమో ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయావని శృతి సూట్ కేసు సదురుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది, వాళ్ళమ్మ ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మళ్ళీ శృతి ఇంటికి తిరిగి రావాల్సిందే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రవి అయితే, శృతి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, వెంటనే పుట్టింటికి వెళ్ళిపోవాలా అని అనుకుంటూ శృతికి అయితే ఫోన్ చేస్తాడు. శృతికి ఫోన్ చేయడంతో శోభ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు చేసావయ్యా అని అడుగుతూ ఉంటుంది. నేను రవిని మరోసారి మా శృతికి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటే, నీతో శృతి మాట్లాడదాం, ఎప్పటికీ కూడా మాట్లాడదంట అని అంటూ ఉంటుంది శోభ.
అయినా నా కూతురికి ఆ హెల్త్ బాగోపోతే దగ్గరుండి చూసుకోవడం మానేసి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళిపోయావా? నువ్వు రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళావో నాకు బాగా తెలుసు. నీ మీద పోలీస్ కేసు పెడతాను, నిన్ను నీ కుటుంబాన్ని కోర్టుకి ఇడుస్తాను అని చెప్పి అటు రవిని రెచ్చగొడుతూ ఉంటుంది. శోభ అయితే ఈ ఫోన్ వచ్చినట్టు శృతికి అయితే చెప్పదు. అప్పుడు ఆ తర్వాత రవి అయితే అసలు ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ శృతిని కలవడానికి శోభ ఇంటికైతే బయలుదేరుతాడు. ఇదంతా జరుగుతూ ఉండగా ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది. నువ్వు చేసిన పని ఈరోజు నా కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడే దాంట్లో ఇంతైనా అర్థం ఉందా? అసలు అర్థం పద్ధం లేకుండా అలా ఎలా మాట్లాడతారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని మీనా. ఏంటే నోరు లెగుస్తుంది, నోటికొచ్చినట్లు ఎదురు తిరుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరి మీరనేది ఎలా ఉంది అత్తయ్య? మీరు కూడా నన్ను ఎవడు పెళ్ళ గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే నా మీద విరుచుకుపడతారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని మీనా. అయితే అప్పుడే ఇక మీనా గురించి ఇన్స్పెక్టర్ అయితే సివిల్ డ్రెస్లో వస్తుంది. మీనా మీనా అంటూ పిలుచుకుంటూ వస్తుంది. అప్పుడే ఇక మీనా ఆవిడ్ని చూసి మీరా రండి కూర్చోండి మేడం అని అంటూ ఉంటుంది మీనా. ఈ మర్యాదలకేమీ తక్కువ లేదు, అయినా అంత మర్యాద చేస్తున్నావు? తనేమన్నా పెద్ద విఐపియా? నీ తరపు బంధువులు ఎలా ఉంటారో నాకు తెలుసు. పూలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఏదైనా కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. చూడు, నా కోడలు తిరిగి రావాలి, లేకపోతే మాత్రం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభా, ఎవరో బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీనాని అలా అంటావేంటి అని అంటూ ఉంటాడు సత్యం. చూడండి, ఈ పూలు అమ్ముకునేదంటేనే నాకు అసహ్యం. ఇది ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని చూస్తుంటే కోటీశ్వర్లైన నా కోడలు వెళ్ళిపోయింది. అదేదో ఇది కూడా పోయింటే బయటికి సరిపోయేది. చూడు మీనా, నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. నా కోడలు నా ఇంట్లో ఉండాలి, లేకపోతే పెట్టె బేడ సదురుకొని నువ్వు బయటికి పోవడమే అని అంటూ ఉంటే, అవునా పెట్టె బేడ సదురుకొని మీనా బయటికి పోవాలా? మీనా బయటికి వెళ్ళే ముందు మీరు జైలుకి వెళ్తారు అని అంటూ ఉంటుంది ఆమె. అయితే ఏంటి జైలుకి వెళ్ళేది అంటే నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, పోలీస్ కేసు పెడతావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య మీరు ఆగండి అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే నువ్వు కంగారు పడి నోరు జారకమ్మా, ఆగు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా నోరు జారకుండా ఉండేది? ఎవరినో తీసుకువచ్చి నన్ను పోలీసులకు పట్టిస్తానని వాళ్ళ చేత నన్ను బెదిరించేలా చేస్తుందా? అసలు ఈ మీనాని వదిలిపెట్టకూడదు, మీనాకి తగిన బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటే, మీనాకి తగిన బుద్ధి చెప్పాలా? మీనా చేసిన తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్. అయితే ఇది నా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మొగుడు పెళ్ళం గొడవ పెట్టుకుని వెళ్ళిపోతే ప్రతిదానికి కూడా కోడల్ని అంటావు ఇంతకీ? ఇంట్లో ఎవరు వెళ్ళిపోయినా ఏ వస్తువు కనిపించకపోయినా లోకుగా కనపడేది నీకు మీనానే. పేదింటి నుంచి వచ్చిందని ఇప్పటి వరకు మీనాని చిత్రహింసలు పెడుతూ వచ్చావు, ఇంకా నువ్వు మారవా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీనాని చిత్రహింసలు పెడుతుందా అని అంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్. అయితే అవును చిత్రహింసలే పెడుతున్నాను, ఏం చేస్తావు నువ్వు అని ప్రభావతి అంటూ ఉంటే, ఏం చేస్తానా, అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాను, గృహహింస చట్టం కింద నిన్ను 10 ఏళ్ళు జైల్లోనే ఉండేలా చేస్తాను అని అంటూ ఉంటుంది ఆమె. అయితే అసలు ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎవరంటారేంటి అత్తయ్య, ఆవిడ మామూలు డ్రెస్లో వచ్చిన ఇన్స్పెక్టర్. ఆ రోజు ఈయన మా తమ్ముడు గురించి ఇదంతా చేశారని చెప్పాను. అప్పటి నుంచి ఈవిడి మమ్మల్ని అభిమానించడం మొదలుపెట్టారు. ఇంటి అడ్రస్ కూడా అడిగారు. ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాను అని అన్నారు. ఈరోజు ఫోన్ చేయకుండా వచ్చేశారు. ఈరోజు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. చూడు మీనా, నాకు ఇక్కడ పరిస్థితి అర్థమయ్యింది. నువ్వు ఒక్క సంతకం పెట్టు, ఈవిడ్ని తీసుకువెళ్ళి ఈవిడ పొగరంతా దిగే వరకు జైల్లో అన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తాను. అసలు ఎలా ఉంటున్నావు మీనా? ఇంత గయ్యాలి గంప అత్తగారి దగ్గర నీకు బయటికి వెళ్ళిపోవాలని అనిపించడం లేదా? ఆవిడ కోడలు ఇంట్లో నుంచి భర్తతో గొడవపడి వెళ్తే దానికి నువ్వేం చేస్తావు? నిన్ను అన్నన్ని మాటలు అంటుంది.
అమ్మో ఈవిడ్ని బయట ఉంచకూడదు, ఈవిడ్ని అరెస్ట్ చేయాల్సిందే అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీనా బాలు జోడీ బాగుందనే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి.